ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము మన సేవ, శ్రమ మరియు సహనాన్ని ప్రభు పూర్తిగా తెలుసుకుంటున్నాడని గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. నీ క్రియను ప్రభు గమనిస్తూ ఉన్నాడు. నువ్వు పడిన కష్టం వృధా అయిపోయిందేమో, దీనివల్ల నాకు ఏ ఫలితము లేదని అనుకుంటున్నావేమో. నీ కష్టం ఏది కూడా వృధా కాదు. నీ సహనాన్ని దేవుడు గౌరవిస్తున్నాడు. ఎంత సహనాన్ని నువ్వు కలిగి ఉన్నావో దాన్ని బట్టి దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు. సరైన సమయంలో ఆయన నీ శ్రమకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మనల్ని ఎవరు చూస్తున్నారు అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేను నిన్ను చూస్తున్నా, నీ క్రియలు చూస్తున్నా, నీ పనులు చూస్తున్నా, నువ్వు ఎంత కష్టపడుతున్నావో ఆ కష్టాన్ని చూస్తున్నా. అది నీ కుటుంబం కోసం కానీ, దేవుని కోసం కానీ. నువ్వు ఎంతగా ఓర్చుకుంటున్నావో నా కోసం నాకు అది తెలుసు. నువ్వు పడుతున్న ప్రతి కష్టంలో నువ్వు ఎంతగా ఓర్చుకుంటున్నావో అది నాకు తెలుసు అంటున్నా. నీ విశ్వాసము నిలిచి ఉంటుంది. సమయం దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మా ప్రభు నీ కష్టాన్ని చూస్తున్నాడు, నీ క్రియలను చూస్తున్నాడు, నీ సహనాన్ని చూస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండి దేవుని మీద ఆధారపడి దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడి మన వెనుకల్లో దీవించునుగాక. ఆమె తలలు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాత్రంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని వేకునే మీరు మాకు అనుగ్రహించినందుకు మీ స్తోత్రాలు. ప్రభు, ఈ దినము నైనా మీ చిత్తాన్ని నెరవేర్చడంలో మాకు సహాయం చేయండి. మీరు వాక్యం ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. మీ క్రియలను, మీ సహనమును, మీ యొక్క కష్టమును నేను ఎరిగి ఉన్నాను అన్నారు. నేను కష్టాన్ని, సహనాన్ని, క్రియలను చూసేటువంటి దేవుడు. మీ చిత్తానుసారంగా మేము ముందుకు వెళ్ళే సహాయం దయచేయండి. మా క్రియలు, మా కష్టము, సహనము మీకు మహిమకరంగా ఉండేలాగున, మాకు ఆశీర్వాదకరంగా ఉండేలా సహాయం చేయండి. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థికమైన సమస్యలు అన్నిటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తాం. ఈ దినమంతా కూడా మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మీరే నడిపించి సహాయం చేసి దీవులతో నింపండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.